రాజకీయ వడగాల్పులు కూడా వీయడం మొదలుపెట్టింది. ప్రధానంగా 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాష్ట్రంలో చెప్పిన అబద్ధం చెప్పకుండా మోసం చేసిన వాళ్ళనే మళ్ళీ మళ్ళీ మోసాలకు పాల్పడుతూ అధికారంలో కొనసాగుతున్నాడు. నిజాం నవాబులు నిర్మించిన ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైన యూనివర్సిటీని ఇచ్చి ప్రపంచ దేశాలకు మన మేధా సంపత్తిని సరఫరా చేసి తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్ర మేధా సంపత్తును ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీని ఆనాడు 100 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. నిన్న 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు రాష్ట్రపతి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రధానంగా ఒక పక్కన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శతాబ్ది ఉత్సవాలు ఉస్మానియాలో ఉంటే 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము, మేము చాలా ప్రగతి సాధించినాము. ఈ ప్రగతి సాధనలో భాగంగా ప్రగతి నివేదన సభ వరంగల్లో నిర్వహించి 16 సంవత్సరాలలో కేసీఆర్ గారు దోపిడీ, కేసీఆర్ గారు కుటుంబ పెత్తనం తెలంగాణ మీద ఏ విధంగా చెలాయించిందో చెప్పుకోవడానికి వరంగల్ సభకు జన సమీకరణ చేయడం అనేది ఈ రాష్ట్రంలో కీలకంగా పరిణమించింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 తర్వాత తెలంగాణలో చాలామంది ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, తెలంగాణను కోరుకున్న తెలంగాణ ఉద్యమకారులకు, కుటుంబాలలో తమ పిల్లలను కోల్పోయి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు నిన్న ఒక్కరోజు సంతోషంగా ఉన్నారు. ఎందుకయా అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు ప్రతీక. 31 జిల్లాలకు సంబంధించిన మారుమూల ప్రాంతాలైన తండాలు, గూడాలు, గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నలుమూలలకు సంబంధించిన వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా ఒక చర్య జరిగినా, ఒక చర్చ జరిగినా, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న మొత్తం తెలంగాణ సమాజం ఆమోదం మేరకే అక్కడ నిర్ణయాలు జరుగుతుంటాయని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో పోరాటాల సందర్భంగా మనం చూసినాం. రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు పడ్డాయి. అంటే తెలంగాణలో ఆదిలాబాదులో ఉండే అడవి బిడ్డల నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, అచ్చంపేట వరకు కోయలు కానీ, గోండులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ, పట్టణ ప్రాంతాలలో చదువుకున్న నిరుద్యోగ యువత వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. కాబట్టి వాళ్ళందరి గలమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం. అలాంటి గడ్డ మీద నేను ఒక మంచి సంఘటన జరిగింది. ఏందయా అంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే తెలంగాణ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచిన సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గుడి కడతారు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకున్నారో, అదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 3 సంవత్సరాల లోపే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి గోరి కడతామని చెప్పి నిన్న నినదించడం అంటే తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ సమాజం గోరి కట్టడానికి సిద్ధమైందన్న సంగతి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ సంఘటన ద్వారా తెలంగాణ సమాజానికి ఒక సమాచారాన్ని చేరవేయడమైంది. అహంభావంతో, అహంకారంతో, అధికారంతో విర్రవీగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొంతు మూగపోయిందంటే
కనీసం తలెత్తుకొని విద్యార్థుల ముందల నిలబడలేక, ఆ విద్యార్థుల కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకొని 10 నిమిషాలలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోయి వచ్చిందంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పట్ల ఎంత ఏహ్యభావంతో ఉన్నారో. మమ్మల్ని మోసం చేసిండు, మోసం చేసిన వాడికి గుణపాఠం చెప్పాలని ఎంత కసితో కదం దొక్కిండ్రో నిన్న ఉస్మానియా యూనివర్సిటీని ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 100 సంవత్సరాల చరిత్రను చర్చించుకోవడానికి వచ్చిన వీసీ కానీ, గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడము, కేవలం తూతూ మంత్రంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ముగించుకొని చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి ఉడాయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఏ రకంగా చూస్తుందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈనాడు తెలంగాణ సమాజానికి ప్రతీకలైన ఉస్మానియా విద్యార్థుల ముందు అమరవీరులు త్యాగాలు చేసి, ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఉస్మానియా విద్యార్థుల వీరోచిత పోరాటాలను, విప్లవ కణికలై ఆకాశానికి ఎగిరిన విద్యార్థుల త్యాగాలకు పునాదులైన ఉస్మానియా యూనివర్సిటీని, ఆ యూనివర్సిటీలో నిన్న విద్యార్థులు నిప్పు కణికలై చంద్రశేఖరరావు గారి పాలన మీద నిప్పులు జరిగిందంటే తెలంగాణ సమాజం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా తెలంగాణలో దోపిడీకి పాల్పడుతుందో ఈరోజు విద్యార్థులు అందరూ గుర్తించి చంద్రశేఖరరావు గారికి నిరసన తెలిపితే కనీసం విద్యార్థుల ముందల చెయ్యి ఊపడానికి కూడా ధైర్యం చేయలేదు. అంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకనాడు గొప్పగా ఈయన త్యాగాల ఫలితాలతో, ఈయన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకొని బలిపీఠం ఎక్కి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నని గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను 4000 మందిని ఉద్దేశించి 4 నిమిషాలు కూడా మాట్లాడలేదంటే మీకు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అవగతమైనాయని నేను అనుకుంటున్నా. మీ అహంకారానికి, మీ అధికార దర్పానికి, మీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఈనాడు పోరాటం చేయడానికి కదం దొక్కుతున్నారంటే తెలంగాణ నలుమూలలకు సంబంధించిన విద్యార్థులే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు. వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమైనరు. చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పడానికి నిన్న ఉస్మానియా సంఘటననే ప్రతీక. కాబట్టి ఇన్నాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్న నిరుద్యోగ యువత గొంతు నొక్కిండు, ఫీజు రియంబర్స్మెంట్ అడిగిన విద్యార్థుల గొంతు నొక్కిండు, రుణమాఫీ అడిగిన రైతుల గొంతు నొక్కిండు, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి అడిగితే గొంతు నొక్కిండు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అడిగితే గొంతు నొక్కిండు, విప్లవ సంఘాలు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటే, నిరసన తెలుపుతామంటే గొంతు నొక్కిండు, ఇందిరా పార్క్ దగ్గర కాంట్రాక్టు ఉద్యోగస్తుల నుంచి తెలంగాణ సమాజంలో పోరాటాలు చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ధర్నా చౌకును ఎత్తేసి వాళ్ళ గొంతు నొక్కిండు, ప్రజా సమస్యల పట్ల పోరాడడానికి ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీలైన మేము శాసనసభలో మాట్లాడాలంటే మా గొంతు నొక్కిండు. ఈ రకంగా తెలంగాణ సమాజంలో 4 కోట్ల మంది గొంతు నొక్కిన కేసీఆర్ను పీకబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పీక నొక్కిందంటే నిజంగా ఇది తెలంగాణ సమాజానికి మంచి రోజులు వస్తున్నాయి అనడానికి నిన్న జరిగిన సంఘటన ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మీ పోరాటాలు, మీ ఆత్మ బలిదానాలు, మీ త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము దోపిడీకి పాల్పడుతుంది, అరాచకాలకు పాల్పడుతుంది, అవినీతికి పాల్పడుతుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను నడుము బిగించవలసిన సమయం వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరి గొంతును కూడా పెగలనియడం లేదు, ఎవరిని కూడా నిరసన తెలపనియడం లేదు. కేవలం పోలీసు పహారాల మధ్య ఈ రాష్ట్రాన్ని పాలించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు. నిన్న పోలీసు పహారాల మధ్య ఎవరిని రానియకుండా పూర్వ విద్యార్థులైన మాలాంటి వాళ్లకు ఉస్మానియా కనీస ఆహ్వాన పత్రిక పంపకపోవడం, ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీసం శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వాన పత్రిక కూడా పంపించలేదంటే రాష్ట్రంలో ఏ రకమైన రాచరిక పాలన జరుగుతుందో ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
తన వంది మాగదులను తన కోసం భజన చేసే వాళ్ళను చప్పట్లు కొట్టే వాళ్ళను కొద్ది మందిని పిలిపించుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తూతూ మంత్రంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిండు తప్ప ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చదువుకున్న మాలాంటి పూర్వ విద్యార్థులను కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులైనా ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులమైన మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీ అధ్యక్షుడిగా కానీ మమ్మల్ని ఎవరిని కూడా ఆహ్వానించలేదంటే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలు కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే జరుపుకుంటున్నట్టుగా కనిపిస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవమైన ఆత్మ ప్రతీక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి కూడా ఆహ్వానం లేదు అని అంటే ఏమి జరుగుతుందో ఒక్కసారి అక్కడ గమనించండి. అయినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికార దర్పంతో పోలీసు పహారాల మధ్యలో పోయినా కనీసం గలం విప్పలేకపోయిండు, తలెత్తుకోలేకపోయిండు, విద్యార్థుల కళ్ళలోకి సూటిగా చూడలేకపోయిండు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ను పని పట్టడానికి ఎక్కడైతే గుడి కట్టారని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ పాలనకు కేసీఆర్ కుటుంబ పెత్తనానికి గోరి కట్టడానికి ఇలా విద్యార్థులు ముందుకు వచ్చిండ్రు. కాబట్టి కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నా. అది ఒక అంశమైతే ఇవాళ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నివేదన పేరు మీద వరంగల్లో ఒక సభను నిర్వహిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. దానికి ప్రగతి నివేదన సభ అని పెట్టుకునే కంటే టీఆర్ఎస్ దోపిడీ సభ అని పెట్టుకుంటే బాగుంటుంది, లేదా రాష్ట్ర స్థాయి తాగుబోతుల పోటీ సభ అని పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈరోజు నిన్న ఇవాళ రేపు ఉదయం వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక జేబు దొంగతనం జరగదు, ఒక చైన్ దొంగతనం జరగదు, ఒక దోపిడీ జరగదు, ఒక దొంగతనం జరగదు. ఎందుకయా అంటే ఉన్నోళ్ళందరూ వరంగల్లోనే ఉన్నారు కాబట్టి మిగతా ప్రజలు కనీసం ఒక 48 గంటలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు గ్రామాల నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు ప్రశాంతంగా పండుకునే పరిస్థితి ఉంది. ప్రజలు ఈ 2 రోజులు ఇళ్లకు తాళాలు వేసుకోకపోయినా, బండ్లను గేటు లోపల పెట్టుకోకపోయినా, బస్టాండ్లలో బ్యాగులు ఇడిచిపెట్టి అలా తిరిగి వచ్చినా, జేబులో ఎంత క్యాష్ ఉన్నా కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా వరంగల్కే తరలి వెళ్ళిపోయినారు కాబట్టి మిగతా ప్రాంతం అంతా ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదన సభ అని అంటున్నారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రధానంగా 3 సంవత్సరాలలో మీరు సాధించిన ప్రగతి ఏమిటి, మీరు ఎన్నికల కంటే ముందు చెప్పింది ఏమిటి అనే సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ అడగదలుచుకున్నది. ఎన్నికల సందర్భంగా మీ మేనిఫెస్టోలో మొట్టమొదటిది తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడమే కాకుండా మొదటి శాసనసభ సమావేశాలలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. తొలి ఉద్యమం మలి ఉద్యమం కలిపి 1569 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మీరు చెప్పిండ్రు. ఈ రోజు వరకు 400 మందిని మాత్రమే గుర్తించి వాళ్ళకి 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలా, ఏ కుటుంబానికి భూమి ఇవ్వలేదు. దీని సంగతిని మీరు అక్కడ చెప్పగలుగుతారా? మీ ప్రగతి నివేదన సభలో అమరవీరుల కోసం మీరు ఏం చేసిండ్రు, మీరు అమరవీరులను చేసిన మోసాల గురించి మీరు అక్కడ చర్చించగలుగుతారా? అదేవిధంగా నిరుద్యోగులు, ఆనాడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ మేనిఫెస్టో ప్రకారం 83,000 మంది తెలంగాణ ఉద్యోగులల్లో ఆంధ్ర ఉద్యోగులు స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వస్తే 83,000 మంది ఆంధ్ర ఉద్యోగులను తరిమేస్తాము, 83,000 మందిని తెలంగాణ బిడ్డలను ఉద్యోగాలలో 1 సంవత్సరం లోపల నియమించుకోవచ్చు అని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పెట్టినారు కదా. 3 సంవత్సరాలు పూర్తయిన 6,000 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మొదటి శాసనసభలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, 2 సంవత్సరాలలో సంపూర్ణంగా నియామకాలు జరుగుతాయని మీరే చెప్పినారు కదా.
3 సంవత్సరాలు పూర్తయిన 6,000కు మించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ మేము ప్రజల్ని మోసం చేసినాము, నిరుద్యోగులను మోసం చేసినామని చెప్పి మీరు నివేదిక ఇవ్వగలుగుతారా? వీటికి సంబంధించిన వివరాలు మీ నివేదన సభలో చెప్పగలుగుతారా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పండుగలను పక్కన పెట్టి మొత్తం సకల జనుల సమ్మె చేసి 45 రోజులు జీత భత్యాలు పక్కన పెట్టి దసరా దీపావళి పండుగలను పక్కన పెట్టి 6 లక్షల మంది ఉద్యోగులు మొత్తం సంపూర్ణంగా సకల జనుల సమ్మెను చేసి తెలంగాణ ప్రాంతాన్ని స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ 3 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు తప్ప నీ నియామకాలు జరగలేదు. అదేవిధంగా వాళ్ళకి ఏవైతే తెలంగాణ బోనస్లు ఇస్తామన్నావో లేకపోతే వాళ్లకు అదన జీతాలు పెంచుతున్నా అని చెప్పినవో ఈనాటి వరకు ఆ జీత భత్యాలు వాళ్ళ ఖాతాలలో పడలేదు. 3 ఏళ్ళైనా వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను ఏ రకంగా మీరు మోసం చేసిండ్రో, మీరు ఇస్తామన్న డివిడెంట్ ఇచ్చిండ్రా లేదా ఆ నివేదిక ఉద్యోగుల తరఫున మీరు ప్రవేశపెట్టగలుగుతారా మీ నివేదన సభలో అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ప్రతి పేదవాడి బిడ్డ బడికి పోవాలా, సర్కారు బళ్ళు కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలా, ముఖ్యమంత్రి గారు మనవాడు ఎక్కడ చదువుకుంటాడో పేదవాడి బిడ్డకు కూడా ఆ చదువును అందిస్తాం, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఇస్తాం, ప్రతి మండలంలో ఎస్ఐలు ఏం పని ఉండదు, ఊర్ల మీద బడి బయట పిల్లల్ని ఎస్ఐలు పట్టుకొచ్చి స్కూల్లో చేర్పించాలని మీరు చెప్పిండ్రు కదా. ఈ రోజు వరకు కనీసం కేజీ లేదు, పీజీ లేదు. త్రిశంకు స్వర్గంలాగా అక్కడొక్కటి హాస్టల్ ఇస్తాను. ఏ హాస్టల్కు మీరు నిధులు ఇచ్చిండ్రు, ఏ హాస్టల్ని ప్రారంభించిండ్రో, రెసిడెన్షియల్స్ ప్రారంభించిండ్రో మీరు చెప్పండి. బీసీ రెసిడెన్షియల్ అన్నావు, మైనార్టీ రెసిడెన్షియల్ అన్నావు, దళిత రెసిడెన్షియల్ అన్నావు, గిరిజన రెసిడెన్షియల్ అన్నావు. వీటికి ఎక్కడైనా ఒక్క దగ్గరైనా 3 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ కట్టినవా? ఈరోజు నీ కేజీ లేదు, నీ పీజీ లేదు, మధ్యలో ఉన్నది అంతంత మాత్రమే. ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు నువ్వు చెప్పిన మాట ఏమైందో నువ్వు నివేదిక ఇవ్వగలుగుతావు ఆ వేదిక మీద నుంచి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. అదేవిధంగా తెలంగాణ సమాజంలో 85% పైగా దళితులు, బలైన వర్గాలు, గిరిజనులు ఉన్నారని మీరే పదే చెప్తుంటారు కదా. ఆ దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, భూమి లేని నిర్వాసితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు కదా. మీ సర్వే ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలు, 1 లక్ష గిరిజన కుటుంబాలు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తా అన్నారు కదా. ఇప్పటి వరకు మీరు 3,000 మందికి కూడా మీరు భూములు ఇవ్వలేదు కదా. మరి 4 లక్షల మందికి ఎప్పటిలోగా మీరు 3 ఎకరాల భూమిని ఇస్తారో, ఈ నివేదికను దళితులకు, గిరిజనులకు ఎప్పటిలోగా మీరు 3 ఎకరాల భూమిని కేటాయిస్తారో, ఎప్పుడు ఇస్తారో మీరు మీ వేదిక మీద నివేదించగలుగుతారా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా పేదవాడి ఆత్మగౌరవం, బలైన వర్గాలు ఆత్మగౌరవంతో బతకొద్దా? ఇంటికి అల్లుడు వస్తే ఒక బెడ్రూమ్ ఉండాలి కదా, కుటుంబం అంతా కాళ్ళు చాపుకొని పండాలి కదా. డబ్బా ఇండ్లొద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అని చెప్పిన మీరు ఓట్లు డబ్బలో వేయించుకున్న తర్వాత 3 సంవత్సరాలలో మీరు నిర్మించిన ఇండ్లు 1400 మాత్రమే. మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 22 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు తెలంగాణ రాష్ట్రంలో ఉందని మీ సమగ్ర కుటుంబ సర్వే నివేదికలు ఇస్తుంటే 22 లక్షల కుటుంబాలకు ఇవ్వవలసిన ఇండ్లు 3 సంవత్సరాలలో 1400 మందికి మాత్రమే ఇండ్లు నిర్మించిన మీరు కేంద్ర ప్రభుత్వం 95,000 ఇండ్లు ఇచ్చి 1400 కోట్ల రూపాయలు నీకు నిధులు ఇస్తే ఆ నిధులు డైవర్ట్ చేసి వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు కొట్టేసిన మాట వాస్తవం కదా. కేంద్ర ప్రభుత్వం 95,000 ఇండ్లు ఇచ్చి 1300-1400 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆ నిధులు ఎక్కడికి పోయినవో, ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పేదవాడి ఇండ్లకు కేటాయించలేదని చెప్పి నేను అడుగుతున్నా. వాటి వివరాలను, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నివేదికను ఆ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతావా అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. అదేవిధంగా ఈ మధ్యలో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. అంతకుముందు అంటే 1 కోటి ఎకరాలు అన్నాడు. ఆయన 1000 కోట్లకు పడగలెత్తిండు. ఇక 1 కోటి ఎకరాల ముచ్చట పక్కన పడేసిండు. అల్లుడు కమిషన్ కాకతీయను అటకెక్కించిండు, రావాల్సిన కమిషన్ అంత వచ్చింది, ఇంకా కాకతీయ మనకెందుకు అనుకుంటున్నాడు. వాటర్ గ్రిడ్ గురించి, ఇంటింటికి నల్ల గురించి కొడుకు మర్చిపోయిండు, శాఖనే పక్కకు మార్చిపోయిండు. రావాల్సిన టెండర్లు పిలిచిండ్రు,
మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకున్నారు, అయిపోయిందని. ఇవాళ ఏం చెప్తున్నాడా అంటే రైతే రాజని. ఎవడయా రైతు రాజయింది? ఒక్కని పేరు చెప్పు. గజ్వేలో ఒక ఆయన ఉంటాడు, 500 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది, ఆయన ఒక్కడే రాజు అయిండు, నెత్తిన టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎకరా కోటి వండించే నువ్వు. కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతన్నా ఎకరా కోటి సంగతి ఇడిచిపెట్టు, ఎకరా వ్యవసాయం చేస్తే లక్షల అప్పులలో కూరుకుపోయి 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భారతదేశంలో ఈ 3 సంవత్సరాలలో 3000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రము 2వ రాష్ట్రంగా ఈ దేశంలోనే నిలిచిందంటే నీ పాలనలో 1000 రోజుల పరిపాలనలో 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న, రోజుకు 3 చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి 3000 మంది రైతులను పొట్టవిన పెట్టుకున్న నువ్వు ఇవాళ రైతే రాజు అని సక్కలగుల పెడితే నమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. అది కాదు, నువ్వు రుణమాఫీ చేసిన అన్నో 17,000 కోట్లు. అయ్యా మహానుభావ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు 3 ఏళ్లలో విడతల వారిగా కొంచెం ఇస్తే నువ్వు ఇచ్చింది మొత్తం మిత్తికే పోయింది. అస్సలు బాకి అట్లనే ఉంది, పాస్బుక్ బ్యాంకులు ఉంది, అప్పేమో నెత్తి మీద ఉంది, రైతేమో చిప్ప పట్టుకొని తిరుగుతున్నాడు, పురుగుల మందు డబ్బా అప్పు చేసి తాగి సచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ నువ్వు రైతు రుణమాఫీ చేసినావా? 17,000 కోట్ల రూపాయలు చెల్లించినా అంటున్నావు కదా. చివరి విడత 4,000 కోట్ల రూపాయలకు జీవో ఇచ్చినావు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నీ 17,000 కోట్ల రూపాయల రుణం మీద ఈ 3 ఏళ్లలో బ్యాంకులలో 8,000 కోట్ల రూపాయలు మిత్తి రైతు నెత్తి మీద ఉన్నది. ఇవాళ ఉన్న పలంగా నువ్వు 12,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లిస్తే తప్ప పేదోడి పాస్బుక్ పేదవాడికి చేతికి రాలేని పరిస్థితి ఉన్నది. ఈ అంశాన్ని మీరు నివేదించగలుగుతారా నీ వేదిక మీదకి వెళ్ళి అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. ఇది పక్కన పెట్టండి. నిన్న మనం చూసినాం, అయ్యగారు వ్యవసాయం చేస్తే ఎకరా కోటి వస్తుంది, కొడుకు ఐస్ క్రీమ్ అమ్మితే 5 లక్షలు వస్తాయి, అమ్మగారు జరసేపు చీరల కాడ అక్కడ తిప్పి ఇక్కడ వేస్తే 6 లక్షలు వస్తుంది, హరీష్ రావు గారు పోయి భుజం మీద బస్తా పెట్టుకొని ఫోటో దిగితే 10 లక్షలు ఇస్తాడు, పోచారం శ్రీనివాసరెడ్డి గోసి జరుపుకుంటే వ్యవసాయం కాడుకో గోసి జరుపుకున్నందుకు ఆయనకో 10 లక్షలు, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు హాస్పిటల్ కాడికి పోయి స్ట్రెచర్ అక్కడిక్కడ కదులిస్తే ఆయనకో 10 లక్షలు, హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు ఆయన నడుచుడే కష్టం, ఆయన అక్కడున్న కాగితం తీసి ఇక్కడ రిసెప్షన్లో పెట్టిందంటే ఆయనకో 25 లక్షలు. ఇక దుబాయ్ కింగ్ జితేందర్ రెడ్డి అటు ఇటు నడిచింది క్యాట్ వాక్ చేసిన ఆయనకో 25 లక్షలు. ఇంతమంది నిమిషాలలో లక్షలు ఐస్ క్రీమ్ను 5 లక్షలకు అమ్మగలిగిండు కేటీఆర్ కదా. నువ్వు పెట్టుకున్న వరంగల్లోనే ఎనమాముల మార్కెట్ అని చాలా పెద్ద మార్కెట్ ఉన్నది. మిర్చి కోసం ఆ పక్కనే ఖమ్మంలో ఎనమాముల మార్కెట్లో లక్షల బస్తాల మిర్చి రైతులు అక్కడ రోజుల కొద్ది నిరీక్షిస్తున్నారు. నిద్రహారాలు మాని అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ను 5 లక్షలకు అమ్మగలిగిన చతురత ఉన్న కేటీఆర్ ఎనమాముల మార్కెట్లకు 10,000 రూపాయల క్వింటాల్ అమ్మవయ్యా మిర్చి. ఎక్కువ అడుగుతలేమో, పైన వచ్చింది నువ్వే తీసుకో. ఎనమాముల మార్కెట్లో ఉన్న ఏదైతే అక్కడ నిల్వ ఉన్న మిర్చి యార్డులో ఉన్న వాటిని క్వింటాల్కు 10,000 రూపాయలకు అమ్మి మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నువ్వే తీసుకో. ఇవాళ ఏ వరంగల్లో అయితే నువ్వు బహిరంగ సభ పెట్టుకున్నావు, గా వరంగల్లోనే ఎనమాముల మార్కెట్ ఉంది. అక్కడ మిర్చి రైతులు నడి రోడ్డు మీద లారీల కొద్ది మిర్చి పోసి తగలబెడుతుర్రు, పంటను తగలబెడుతుర్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులు పుట్టక అన్నం తినక అడుక్కొని తింటున్నారు. వరంగల్కు మిర్చి మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు చిప్ప పట్టుకొని వరంగల్ వీధుల్లో అడుక్కుంటున్నారు. నువ్వు మిర్చి యార్డుకు పోయి అది అమ్మగలుగుతావా? ఈ నివేదికను నువ్వు వరంగల్లో ఇవ్వగలుగుతావా? మిర్చి రైతులకు 10,000 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 3,500 రూపాయలకు మిర్చి కొంటుంటే నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు? నువ్వు నివేదిక ఇవ్వగలుగుతావు ఆ వేదిక మీద నుంచి అని చెప్పి నేను ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. అదేవిధంగా నీ పరిపాలనలో ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు, భూసేకరణ కావచ్చు, ఫాస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించింది కావచ్చు, నియామకాలు కావచ్చు, సింగరేణి నియామకాలు కావచ్చు, కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ కావచ్చు, ఈ రకంగా 35 నిర్ణయాలను ఈ 33 నెలలల్లో
హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెంపలు వాయించింది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ ప్రభుత్వాన్ని పదే పదే చెంపలు వాయించినా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. ఈ 35 అంశాలలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ ప్రభుత్వాన్ని చెంపలు వాయించిన సంగతిని ఆ వేదిక మీద నువ్వు నివేదించగలుగుతావా చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. కాబట్టి ఇవాళ ఈ బంగారు కూలీలు 5 నిమిషాలకు లక్షల రూపాయలు ఏదైతే సంపాదిస్తున్నాం అంటుండ్రో, ఇవాళ హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, అన్ని శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల కింద ఉండే వ్యాపారస్తుల దగ్గర పోయి నిలబడి ఫోటోలు దిగి లక్షల రూపాయలు తెచ్చుకున్నారు. ముమ్మాటికి ఇది అవినీతే, ఇవి లంచాలే. దాదాపుగా మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి నియోజకవర్గం నుంచి పాత్రికేయ మిత్రుల నుంచి మా పార్టీ నాయకుల వరకు సమాచారాన్ని సేకరిస్తే నియోజకవర్గానికి దాదాపుగా 10 కోట్ల రూపాయలు యావరేజ్గా లంచాలు టీఆర్ఎస్ నాయకులు వసూలు చేసిండ్రు. 100 నియోజకవర్గాలను యావరేజ్గా పెట్టుకున్న 1000 కోట్ల రూపాయలు నీ వరంగల్ సభకు వసూళ్లు జరిగినాయి. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈరోజు వరంగల్లో లంచాలతోటి నువ్వు సభను నిర్వహిస్తున్నావు. 1000 కోట్ల దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 రోజుల్లో జరిగింది. నీ నాయకులు, నీ సర్పంచులు, నీ ఎంపీటీసీలు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు అవినీతి జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కిందకు వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మున్సిపల్ శాఖ మంత్రి పనిచేసినట్టు నిధులు తెచ్చుకున్నాడు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జనాలను నిండా ముంచుతున్న దవాఖానాలకు పోయి పేద రోగుల మీద అడ్డగోలుగా పన్నులు వేస్తున్న వాళ్ళను ప్రశ్నించాల్సింది పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూలు కళాశాలల మీద పేద ప్రజలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టే ఉద్యమాలు చేస్తున్న అంశాన్ని పట్టించుకోకుండా ఆయా కళాశాలలకు పోయి కడియం శ్రీహరి గారు వారు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించిన మంత్రి పోయి అదే మార్కెట్లో కొల్లగొడుతున్న వ్యాపారస్తుల దగ్గర ఒక బస్తా భుజం మీద వేసుకొని లక్షల రూపాయలు తెచ్చుకున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి పరిస్థితి అదే, మంత్రుల పరిస్థితి అదే, ఎమ్మెల్యేల పరిస్థితి అదే, ఎంపీల పరిస్థితి అదే. తక్షణమే నేను ఏసీబీ డైరెక్టర్ను డిమాండ్ చేస్తున్నా. ఏసీబీనే కాదు సిబిఐని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న మీరు ఒక కార్యాలయాన్ని, ఒక శాఖను నిర్వహిస్తున్న మంత్రులుగా, ఎంపీలుగా, శాసనసభ్యులుగా ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న మీరు మీ శాఖలకు సంబంధించిన వ్యాపారస్తుల దగ్గర కూలీ నెపంతో లంచాలు అధికారికంగా తీసుకున్నారు. కాబట్టి ఇవాళ సిబిఐని డిమాండ్ చేస్తున్నా. ఈ 1000 కోట్ల దోపిడీకి సంబంధించి సిబిఐ విచారణ జరగాలి. అదేవిధంగా ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఫిర్యాదు చేస్తాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ప్రమాణ స్వీకార నిబంధనల ప్రకారం గతంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పార్లమెంటు సభ్యులుగా ఉండి ఇతర అంశాలలో ఉన్న వాళ్ళను సోనియా గాంధీ గారు రాజీనామా చేసిండ్రు. జయా బచ్చన్ను డిస్క్వాలిఫై చేసిండ్రు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద. ఇవాళ మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వీళ్ళందరూ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అవినీతికి పాల్పడ్డారు. సూటిగా ఇది నా ఆరోపణ. చంద్రశేఖరరావు గారు పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టి జైళ్ళలో పెడతా అంటుండు కదా. నీ మంత్రులు మొత్తం అవినీతికి పాల్పడ్డారు. ఆయా శాఖలలో సంబంధిత కంపెనీలకు ఫేవర్ చేసి వాళ్ళు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చినందుకే కోట్ల రూపాయలు చెక్కుల ద్వారా లంచం టీఆర్ఎస్ పార్టీ కోసం తీసుకున్నారు. ఇవాళ ఈ లంచాలు తీసుకున్న అందరు మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను సిబిఐ ప్రాసిక్యూట్ చేయాలా? తొందరలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి సంపూర్ణ సమాచారం, ఎవరైతే బంగారు కూలీల పేరు మీద తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజాప్రతినిధుల అందరి వివరాలు ఆధారాలతో సహా తీసుకెళ్ళి కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి వీళ్ళందరినీ కూడా అనర్హులుగా వేటేయండి అని చెప్పి
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని వీళ్ళని అనర్హులుగా ప్రకటించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు తడతాము. గతంలో దృష్టాంతాలు ఉన్నాయి. సోనియా గాంధీ గారి రాజీనామా, జయ బచ్చన్ గారిని బర్తరఫ్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందనే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా అధికారిక పదవిలో కొనసాగుతూ కూలీలుగా పనిచేయడానికి లేదు, వ్యాపారాలు చేయడానికి లేదు, మీ సంబంధిత శాఖలలో జరుగుతున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఏవైతే తీసుకున్నారో అవన్నీ లంచాలే. అధికారికంగా పత్రికలలో, టీవీలలో చూపించారు. వాళ్ళే చెప్పుకున్నారు మాకు వీళ్ళు ఇన్ని లక్షలు ఇచ్చిండ్రు, వాళ్ళు అన్ని లక్షలు ఇచ్చిండ్రని. దీని మీద సంపూర్ణంగా విచారణ జరగాలంటే రాష్ట్ర స్థాయి విచారణ సంస్థలు విచారణ చేస్తే వాస్తవాలు వెలికి రావు. కాబట్టి ఇవాళ సిబిఐని డిమాండ్ చేస్తున్న తక్షణమే టీఆర్ఎస్ వసూళ్ల మీద సిబిఐ విచారణ జరగాల్సిందే, నిగ్గు తేల్చాల్సిందే, అవినీతి పరులను జైల్లో పెట్టాల్సిందే. సంబంధిత శాఖలకు అన్నిటికి కూడా సంపూర్ణమైన వివరాలతోని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తుంది, న్యాయస్థానాలలో పోరాటం చేస్తుంది. లేకపోతే రేపు పొద్దున ఈ లంచాలను ఆయా శాఖలలో వీళ్ళు ఈ కంపెనీలకు కట్టబెట్టి కూలీ పేరు మీద రోజు పొద్దున అట్లా పోయి ఇట్లొచ్చి కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఇక ఈ దేశంలో అవినీతి శాఖనే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడుగిన టీఆర్ఎస్ మొత్తం నాయకత్వాన్ని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టకపోతే రేపు పొద్దున్న నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఆయా శాఖలలో సంతకాలు పెడతారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు వాళ్ళకి అప్పచెప్తారు. కోట్ల రూపాయల కూలీల పేరు మీద వైట్ ఇన్కమ్ తీసుకొచ్చి బ్యాంకులో వేసుకుంటారు. ఇక ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతి అనే పదానికి రాజ్యాంగంలో విలువనే ఉండదు. రాజ్యాంగం నుంచి ఆ పదాన్ని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మీద ఈ అంశం మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో అవినీతి అనే పదానికి అసలు అర్థమే ఉండదు. అవినీతి అనే పదాన్ని మన డిక్షనరీల నుంచి తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. తక్షణమే ఏసీబీని కూడా, యాంటీ కరప్షన్ బ్యూరోను కూడా రద్దు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇవాళ అవినీతిని సక్రమ మార్గంలో కోట్ల రూపాయలను తీసుకోవడానికి కూలీతనం అనే ముసుగుతో వందల కోట్ల రూపాయల దోపిడీకి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మంత్రివర్గం పాల్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సుమోటో కింద తీసుకోవాలి. ఎవరో ఫిర్యాదు చేస్తే కాదు, ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే ఏసీబీ శాఖ కానీ, సిబిఐ కానీ, చివరికి కోర్టులు కూడా ఎందుకు సుమోటో కింద తీసుకుంటలేవో నాకు అర్థం కావడం లేదు. నేను ఆవేదన చెందుతున్నా. చిన్న చిన్న విషయాలను సుమోటో కింద తీసుకునే న్యాయస్థానాలు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే అధికారికంగా శాఖలు నిర్వహించవలసిన మంత్రులు సంబంధిత శాఖకు సంబంధించిన వ్యాపారాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు ఊడ్చినట్టు తూడ్చినట్టు చేసి లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకుంటుంటే న్యాయస్థానం కూడా స్పందించకపోవడం అంటే ప్రజలకు న్యాయస్థానం పట్ల కూడా విశ్వాసం పోయే ప్రమాదం ఉన్నది. ప్రతిపక్షంగా మేమున్నాం. ఏసీబీ స్పందించినా స్పందించకపోయినా, సిబిఐ ముందుకు వచ్చినా రాకపోయినా, కేంద్ర ఎన్నికల అధికారులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. చంద్రశేఖరరావు గారి పార్టీ కుటుంబ దోపిడీని నిలువరించడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా న్యాయస్థానాలలో దీని పట్ల, చట్ట ఉల్లంఘన పట్ల, నియమ నిబంధనల ఉల్లంఘన పట్ల, అధికారికంగా అవినీతిని రాజమార్గాలు వేసిన విధానం పట్ల తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, గతంలో వాళ్ళు అధికారంలో లేరు. ఇప్పుడు అదే చెప్తున్నా, అవినీతికి రాచమార్గం వేస్తున్నారు.
నీకు ఇచ్చిన వాళ్ళు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఉపాధి హామీ కూలికి 150 రూపాయలు ఎందుకు పెట్టిండ్రు? కనీస వేతనం అనేది ఎందుకు పెట్టిండ్రు? స్కిల్డ్ లేబర్ వేరు, అన్స్కిల్డ్ లేబర్. నైపుణ్యతతో కూడుకున్న ఉద్యోగానికి జీతభత్యాలు వేరు. నైపుణ్యత లేని సామాన్యులు చేసేదానికి నీకు అడ్డగోలుగా చెల్లిస్తున్నాడంటేనే దాని వెనకాల ఉన్న మతలబును విచారించాల్సిన అవసరం ఉన్నది. ఆయా శాఖలకు గతంలో టీఆర్ఎస్ పార్టీ కూలీ చేసినప్పుడు ఆ పార్టీ ప్రభుత్వంలో లేదు. ఆ పార్టీ అనుకున్న సంతకాలు పెట్టి అనుమతులు ఇచ్చే అవకాశం లేదు, అదనపు లబ్ధి చేకూర్చే అవకాశం లేదు. ఇవాళ అప్పనంగా అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా వాళ్ళు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లంచాల రూపంలో లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి చెల్లించడం జరిగింది. ఇది నా ఆరోపణ. ఇవాళ నాయ నరసింహారెడ్డి గారు శాంతి భద్రతలు ఆయన చేతులున్నాయి. ఆయన ఒమేగా హాస్పిటల్లో పనిచేసిండు. వాళ్ళు ఇల్లీగల్ పార్కింగ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, రోడ్ల మీద ప్రతిబంధకాలే కాకుండా ఫీజులు అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన నాయ నరసింహారెడ్డి అక్కడికి వెళ్తాడు. యశోద హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళు ఆపరేషన్లకు నియమ నిబంధనల మేరకు వసూళ్లు కాకుండా లక్షలు వసూలు చేస్తుంటే నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని చెప్పాల్సిన లక్ష్మారెడ్డి గారు యశోద హాస్పిటల్లో పోయి తెచ్చుకుంటాడు. ఫీజు స్కూళ్ళలో కాలేజీల్లో ఏదైతే విద్యార్థుల పట్ల వసూలు చేస్తున్న ఫీజుల మీద కమిటీ వేసి కమిటీ ద్వారా ఫీజుల నియంత్రణ చేయాల్సిన కడియం శ్రేయర్ గారు ఒక కళాశాలకు వెళ్ళి అరగంట సేపు పాఠాలు చెప్పి లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నాడు. మార్కెట్లో సిండికేట్ అయ్యి రైతులను కొల్లగొడుతున్న వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు అదే మార్కెట్లో వెళ్ళి ఒక బస్తాను భుజం మీద మోసి లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నాడంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? ఇక లంచం అనేది ఎట్లా పట్టుకుంటావు? ఒకవేళ దీన్ని అధికారికంగా మీరు అన్నట్టుగా అనుమతి ఇవ్వడం మొదలు పెడితే ఈ విచారణ సంస్థలు రేపు పొద్దుగాల ప్రతి మంత్రి పొద్దున పోయి కూలీ ఫోటో దిగుతాడు, 50 కోట్ల అకౌంట్లు వేసుకుంటాడు, ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడు ఫైలు. ఇక నువ్వు ఎట్లా పట్టుకుంటావు అవినీతిని? ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం రాయితీలు ఇస్తాడు. ఆడపోయి నిలబడి ఒక సిగరెట్ తాగి ఆయన నేను ఇది కూడా కూలే అంటాడు. పాండప్ప దగ్గరకు పోయి సిగరెట్ తాగితే అది కూడా కూలే అంటాడు. బార్లకు పోయి బీరు తాగి ఇది కూడా కూలే అంటాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఆయన హరీష్ రావు గారు ఇంకో మాట చెప్పిండు. కేసీఆర్ గారు మాటలేననికనంట గ్రామాల నుంచి సద్దులు కట్టుకొని వరంగల్కు బార్లు తీరిండ్రంట. అయ్యా హరీష్ రావు గారు, నీ బంధువు జూపల్లి కృష్ణారావు బిజినపల్లిలో ఒక మొత్తం బేవరేజ్ గోడౌన్లోనే పైసలు కట్టి ఇగో ప్రతి ట్రాక్టర్లో బీర్లతో ఎట్లా పోతుండ్రో చూడు. ఇవాళ సద్దులు కట్టుకొని వస్తుండ్రా బీర్ల సీసాలు. నాకు వీళ్ళని చూస్తుంటే ఆడ చంద్రశేఖరరావు తాగుబోతుల పోటీ పెట్టినట్టుంది. రాష్ట్రంలో ఎవడు టీఆర్ఎస్లో ఎక్కువ తాగుతాడో వాని కేసీఆర్తో పాటు కూర్చొని భోజనం చేయడానికి అవకాశం, ఇంత 2 పెగ్గులు వేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా పోటీ నడుస్తున్నట్టుంది. ఇగో ఇక్కడ వాళ్ళే గొప్పగా పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో ఏం బీర్లు పోస్తురో బంగారు తెలంగాణలో గోల్డెన్ ఈగలు తాగుతారు. గోల్డెన్ తెలంగాణలో గోల్డెన్ ఈగల్ బీర్లతో బయలుదేరింది పాలమూరు నుంచి వరంగల్కి. ఇగో ఇది మీరు సద్దులు కట్టుకొని వస్తారు అని శుద్ధపూస మాటలు చెప్తున్నాడు హరీష్ రావు గారు. వెనకటికే మా మామ చెప్పిండు, మా అల్లుడు ఆనిముత్యం నేను సాతిముత్యం అని. మామ అల్లుళ్ళు సాతిముత్యాలు ఆనిముత్యాలు, మీ వెనకాల ఉన్న ముత్యాల సంగతి ఇక్కడ ఉన్నాయి చూడు, బీర్ సీసాలు ఏమున్నాయి ఒక్కసారి చూడు. ఇది టీఆర్ఎస్ భాగవతము. ఇవాళ 1000 కోట్లు పేద ప్రజలు ముక్కు వెండి వసూలు చేసి మీరు బీర్లు బార్లు దావతులు మీ సభలా? ఆయన చెప్తున్నాడు 272 ఎకరాలలో మీటింగ్ పెట్టినాం మేము 15 లక్షలు తెస్తామని. మేము ట్రాక్టర్లలో వచ్చినాం 15 లక్షలని. ట్రాక్టర్కి 20 మంది ఎక్కుతారు. 10,000 ట్రాక్టర్లు పోతే 2 లక్షలు అవుతాయా? బస్సుకు 50 మంది పడతారు. 10,000 బస్సులు పోతే 5 లక్షలు అవుతాయా? 10,000 ట్రాక్టర్లు 10,000 బస్సులు వస్తే 7 లక్షలు వస్తారు. ఇవాళ 2,000 ట్రాక్టర్లు 2,000 బస్సులు వస్తే 2 లక్షలు వస్తారు. 2-3 లక్షల మందితోని మీటింగ్ పెట్టి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చి పత్రికలలో నిలబడ్డోళ్ళ ఫోటోలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇవ్వని పడితే వాడిని తీసుకొచ్చి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి
15 లక్షలు వచ్చారు 20 లక్షలు వచ్చారు అని గొప్పలు చెప్పుకొని ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నావు? నువ్వే అధికారంలో ఉన్నావు. ఇప్పుడు నిన్ను ఎవడు అడిగిండు? నువ్వే మొనగానివి, నీ ముక్కింత పడుకుందని నిన్నే కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంకా మేము కాదన్నామా? 5 ఏళ్ళ వరకు నువ్వేనాయా రాజువు? మళ్ళీ నువ్వు కొత్తగా నీ బలాన్ని ఎవరికి చూపించదలుచుకున్నావు? మీ కుటుంబంలో మీకేమైనా అనుమానం ఉందా? అల్లుడికి ఎక్కుందా, కొడుకు ఎక్కుందా, మామకి ఎక్కుందా, పిల్లలకి ఎక్కుందా? ఏమన్నా మీ అంతర్గత పోటీలు కుమ్ములాటలు ఏమైనా జరుగుతున్నాయి? ఎవరి కోసం ఈ బల ప్రదర్శన చేస్తున్నావు అంటున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవా నువ్వే చెప్తున్నావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ బీర్లు బార్లు ఏమన్నా కనీస జ్ఞానం ఇంగితం ఉందా టీఆర్ఎస్ వాళ్ళకు? పోచారం శ్రీనివాసరెడ్డికి వయసు వచ్చింది, ముతిమతి చెడిండేమో నేను అనుకుంటున్నా. గతంలోనంట ఆయన మహానాడుకు బలవంతంగా తరలించేటోడంట. ఇప్పుడు మాత్రం స్వచ్ఛందంగా వస్తున్నట. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంట్లో ఆ తల్లి నీకు ఎట్లా అన్నం పెడుతుందో నాకైతే తెలియదు. ఆమెకు దండం పెట్టాల్సిందే. నీ అంత నీతి తప్పినోని, జాతి తప్పినోని నీకు అన్నం పెడుతుందంటే ఆ తల్లికి దండం పెట్టాల్సిందే. నీలాక నీతి జాతి మాలినోని తెలుగుదేశం పార్టీలో ఉండి బతికి ఇక్కడ నువ్వు రాజకీయంగా ఎదిగి మహానాడికేమో బలవంతంగా తరలించేది, ఇప్పుడు మాత్రం స్వచ్ఛందంగా వస్తురానా? నీకు అంత కేసీఆర్ ఇష్టమైతే ఇంట్లో పోయి బాత్రూమ్లు కడుగు, మాకేం బాధ లేదు. నువ్వు ఆయనను మెప్పించదలుచుకుంటే ఇంట్లో పోయి బాత్రూమ్లు కడుగు, ఆయన బూట్లకు పాలిష్ చేయి. లేకపోతే మిగతాలాక సారాలో సోడా కలుపుతావు, ఏం చేస్తావు, తాగిన గ్లాసులు ఎత్తేస్తావా? ఎత్తే మాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. నీ వయసును చూసి ఇన్ని రోజులు గౌరవించినవు, నువ్వు ఆ గౌరవాన్ని కాపాడుకో పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఈ తెలుగుదేశం పార్టీ మోస్తే ఈ కార్యకర్తల చెమట రక్తంతో ప్రాణ త్యాగాలతో నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి అయినావు. నిన్ను ఇవాళ కేసీఆర్ జీతం పెట్టుకున్నాడు. లేకపోతే ఊర్లో ఏదో బర్రెల్ని కాసుకొని తిరిగేటోడి నువ్వు. నీ బతుకు నువ్వు తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.